హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియన్ ఆర్మీలో మనకు జాబ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం అండి. ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ 67th మెయిన్ రిక్రూట్మెంట్ వచ్చేసి 2026 మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ రిలీజ్డ్ ఏ నోటిఫికేషన్ ఆన్ ఇట్స్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ 67th మెయిన్ ఏప్రిల్ 2026 బ్యాచ్. సో ఈ రిక్రూట్మెంట్ కి వచ్చేసి 350 పొజిషన్స్ ఉన్నాయి అండ్ ఇండియన్ నేవీ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ స్టార్టెడ్ 7th January 2026. ది క్యాండిడేట్స్ can apply till 5th February. Minimum age వచ్చేసి 20 years and the maximum age వచ్చేసి 27 years. Candidates must check the complete details of the recruitment post. So Indian Army SSC Technical 67th Men online form started date and overview అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అఫీషియల్ మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ పోస్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మన సర్కారీ జాబ్ డేట్స్లో పోస్ట్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. ఒకసారి చూసి అప్లై చేసుకోండి. టోటల్ డేట్స్ కానీ ఏదైనా క్లియర్గా ఉంటుంది. ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th January అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి 5th February. సో ఫీ పేమెంట్ కూడా 5th February ఓన్లీ ద లాస్ట్ డేట్ అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు అప్లికేషన్ కంప్లీట్ అయ్యాక మనకు నోటిఫై చేస్తారు వాళ్ళు. మన వెబ్సైట్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. మీకు నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చింది, అడ్మిట్ కార్డ్ డేట్ ఎప్పుడు అనేది మనకు క్లియర్గా అప్డేట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ రిజల్ట్ డేట్ కూడా మనకు ఫ్యూచర్ అప్డేట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి నో అప్లికేషన్ ఫీజు రిక్వైర్డ్ ఫర్ ఎనీ క్యాండిడేట్. మెయిన్గా ఇది ఒకటి గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఫీజు అనేది ఎవరికీ లేదు. అండ్ ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ 67th మెన్ ఏప్రిల్ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ వచ్చేసి అక్టోబర్ 2026 వరకు మినిమం ఏజ్ 20 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 27 years ఉండాలి. ద ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ద ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ మెన్ ఏప్రిల్ పొజిషన్స్ యాజ్ పర్ ద రెగ్యులేషన్స్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి 350 పోస్ట్ 350 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. సో పోస్టులు ఏమేమి పోస్టులు అనేది మనం ఒకసారి ఓవర్ వ్యూ అనేది చూద్దాం. వేకెన్సీ డీటెయిల్స్ అనేది చూద్దాం. పోస్ట్ నేమ్స్ వచ్చేసి సివిల్ పోస్టులు 75, కంప్యూటర్ సైన్స్ పోస్ట్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101. పోస్ట్ నేమ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో వీటికి ఎలిజిబిలిటీ ఏంటి? క్యాండిడేట్స్ హూ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఫార్మ్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ దర్ పోస్ట్. సో ఇక్కడ మనకి పోస్ట్ల వైజ్గా మనకు క్వాలిఫికేషన్ అనేది బ్యాచులర్ డిగ్రీ అనేది, ఇక్కడ మ్యాక్సిమం అనేది మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. అయినా కూడా ఇక్కడ చూడండి, నేను కింద లింక్ ఇచ్చాను. ఈ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు అక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్. హౌ టు ఫిల్ ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్. సో మనం ఆన్లైన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి? ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ విష్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ బిఫోర్. సో ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అది కూడా February 5th లోపు మాత్రమే. యూజ్ ద క్లిక్ హియర్ లింక్ ప్రొవైడెడ్ బిలో అండర్ ద ఇంపార్టెంట్ లింక్. సో ఇక్కడ కింద మీకు లింక్ చూపించాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయండి. ఆల్టర్నేటివ్లీ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్. సో మనకు కంప్లీట్ ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో అవుతుంటే మనకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకు తెలుస్తుంటుంది. మేక్ ష్యూర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్. సో బిఫోర్ ద ఇంకా 10 days ఉంది. సో డెడ్ లైన్ ముందుగానే మనం అప్లై అనేది చేసుకోండి. స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ. సో మనం ఏది కానీ కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ఫిల్ ద ఫామ్. సో లాస్ట్ డేట్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా కేర్ఫుల్గా రీడ్ చేయాలి మనం. ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ 67th మెన్ ఏప్రిల్ రిక్రూట్మెంట్ 2026 మోడ్ ఆఫ్ సెలక్షన్. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ షార్ట్ లిస్టింగ్, ఎవరైతే అప్లై చేశారో నెంబర్ ఆఫ్ పోస్టులు వస్తూ ఉంటాయి కదా, సో అందులో షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ పోస్టుని. నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇలా మనకు ఇక్కడ ఈ లింక్స్ అనేవి ఓపెన్ చేస్తే కనుక మీకు ఇక్కడ
ఆన్‌లైన్ అప్లై లింక్, షార్ట్ నోటీస్ లింక్, చెక్ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఇవన్నీ మనకు క్లియర్‌గా కనిపిస్తుంటాయి. అవన్నీ గూడా మీరు చెక్ జేయొచ్చు. జనరల్‌గా మనకొచ్చే క్వెషన్స్ ఏంటి? ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి? వెన్ విల్ ద ఆన్‌లైన్ అప్లికేషన్? సో, January 7th స్టార్టింగ్ డేట్ అండ్ 5th February ఎండింగ్ డేట్. అండ్ క్యాండిడేట్స్ ఏజ్ should be the band should between 1999 to 2006. And what eligibility of Indian Army? So eligibility and bachelor degree and official website this one. మన వెబ్సైట్ని సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్ని మీరు ఫాలో అవుతుండండి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అడ్మిట్ కార్డ్ గురించి కానీ సిలబస్ గురించి కానీ నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ గురించి రిజల్ట్స్ గురించి మీకు రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. మీరు మన ఛానల్ని కానీ మన ఇన్స్టా లింక్స్ ఇవన్నీ కూడా బయోలో ఇచ్చాను. ఫాలో అవుతూ ఉండండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి.